హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజైతే ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. మా ఇంట్లో సండే స్పెషల్ ఎగ్ బిర్యానీ. చూడండి, సింపుల్గా ఏ మసాలాలు అయితే లేకుండా సింపుల్గా అయితే చేసి చూపిస్తాను. ముందుగా ఆనియన్ టమాటాలు అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను ఒక హాఫ్ క్యాప్సికమ్ కూడా ఇక్కడ కట్ చేసి పెట్టుకుంటున్నాను. అన్నీ ముందుగా కావాల్సినవి వెజిటబుల్స్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే వీడియో కూడా చాలా బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఫ్రెష్గా ఎప్పటికప్పుడే రెడీ చేసుకొని వంటల్లో అయితే వేస్తాను. ముందుగా అయితే చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోనండి. చూడండి, ఇలా ఇంత అల్లము తెల్లగడ్డ అయితే తీసుకొని నీట్గా అయితే పేస్ట్ చేసి పెట్టేసుకుంటున్నాను. తర్వాత ముందుగా గుడ్లను కూడా ఉడక పెట్టుకున్నాను. వాటిని కూడా నీట్గా పొక్కు తీసేసుకొని ఘాట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే నీట్గా దాంట్లోకి మసాలాలు ఉప్పు కారం పోయి చాలా బాగా అయితే ఉంటాయి. ఎగ్స్ ఎప్పుడే కానీ ఇలా ఘాట్లు పెట్టుకొని కూరల్లో వేసుకుంటే చాలా బాగుంటాయి. తర్వాత ఈరోజు అయితే నేను కుక్కర్లో అయితే బిర్యానీ ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ టైము, ఎప్పుడు చూడు దబ్బర్లోనే నేను చేసేది. ఈరోజు జల్దీ కావాలనేసి కుక్కర్లో అయితే చేస్తూ ఉన్నాను. ముందుగా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఆయిల్లో బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెము ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా నీట్గా ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత అదే నూనెలో బిర్యానీకి కావాల్సిన స్పైసీస్, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, కొన్ని మిరియాలు, జీలకర్ర, 2 యాలకులు, స్టార్ అయితే వేసేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను. తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలను కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ అయితే వేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకుంటున్నానండి. క్యాప్సికమ్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను కదండి, కొంచెము ఎక్కువగానే నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ నీట్గా యాడ్ అయిపోయింది. తర్వాత ఫ్రై అయితే చేసేసుకోవాలి. వీడియో తీస్తూ ఉన్నాను, ఆ ఆవిరైతే అలాగే వచ్చేసిందండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాను కూడా నీట్గా ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ కొంచెం కల్లుప్పు, కారం, పసుపు, ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ని అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ధనియాలని ముందుగానే వేయించుకొని పౌడర్ అయితే చేసి పెట్టేసుకున్నానండి. చూడండి, ఇలా నీట్గా పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకొని నీట్గా ఆయిల్లో మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే అవంతా నీట్గా మెత్తగా ఉడికేంత వరకు వేయించేసుకోవాలి. తర్వాత ముందుగా 1 అవర్ ముందు బియ్యం అయితే నానపెట్టేసుకున్నాను. ఇలా నీట్గా నానిపోయాయి. ఆ మసాలాలోనే ఈ బియ్యాన్ని అయితే వేసుకొని నీట్గా ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బియ్యంలో నేనైతే 2 గ్లాస్ రైస్ని అయితే ఇక్కడ తీసుకున్నానండి. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. మా బియ్యం అయితే కొంచెము ఎక్కువగానే అన్నము ఉడుకుతాయి, బాగా అవుతుంది అన్నము. నేనైతే ఇక్కడ 5 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేస్తాను. చూడండి, ఇలా బియ్యం కూడా ఆ మసాలాలో ఆయిల్లో నీట్గా ఉడికిపోయాయి. ఇలా ఉడికితే బియ్యము పొడి పొడలాడుతూ నీట్గా మంచి టేస్ట్ అయితే వస్తుంది. బియ్యానికి మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. చూడండి, నేనైతే ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2 గ్లాస్ ఆఫ్ వాటర్కి 5 గ్లాస్ అయితే యాడ్ చేస్తున్నాను. అన్నం అయితే మెత్తగా ఉడకదండి, పొడి పొడిగానే ఉంటుంది. చూపిస్తాను ఫైనల్లో ఎలా ఉంటుందనేసి. ఇలా బియ్యం కూడా ఉడికినాక నేనైతే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇక్కడ ముందుగా యాడ్ చేసేసుకుంటున్నాను. కొత్తిమీర కాడలు, కొత్తిమీరని నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ అయితే యాడ్ చేసుకోలేదు. చూడండి, ఇలా వేసేసుకున్నాక ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే బాగా ఉడికిపోవాలి. అలా ఉడికితే చాలా బాగుంటాయి. ఇలా ఉడికినాక చూడండి, ముందుగా ఉడికిపెట్టుకున్న గుడ్లను కూడా నేను యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికేంత వరకు ఉంచేసుకొని నీట్గా కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్స్ వస్తే చాలా బాగా ఉడికిపోతుంది రైసు. నేనైతే ఒక 2 విజిల్ అయితే పెట్టేసుకున్నాను. 2 విజిల్ వచ్చినంత కొంచెం ఆవిరి మీద ఉంచేస్తే బాగా రైస్ అయితే నీట్గా అమ్మురుకుంటుంది. ఇలా చూడండి, చూస్తేనే మూత తీయడంగానే చాలా టేస్టీగా అయితే ఉండే మాదిరి కనిపిస్తూ ఉంది. చూడండి, లైట్గా ఎక్కువ మసాలాలు లేకుండా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ప్లెయిన్ రైస్ అయినా చేసుకోవచ్చు. చూడండి, నేను 5 గ్లాస్ వాటర్ని అయితే పోసుకున్నాను. అన్నము ఏమాత్రము కొంచెం కూడా చిమ్మడలేదు, పొడి పొడిగానే ఉంది. చూడండి, చాలా బాగుంది. ఇలాగా
ఎప్పుడైనా ట్రై చేయండి సింపుల్గా ఏమీ లేనప్పుడు. నేనైతే ఎగ్ మాత్రమే యాడ్ చేసుకున్నాను, ఇంకేమైతే వేయలేదు. చూడండి ఎక్కువ మసాలాలు లేకుండా లైట్గా అయితే ఉంది. ఎగ్ కూడా ఒకటైతే ఇరిగిపోయేసింది. నీట్గా ఇలా 2 ఎగ్స్ వేసేసుకొని మా అబ్బాయికి అయితే ఇచ్చేసాను. నేను కూడా తిన్నాను. చాలా టేస్టీగా అయితే ఉంది, పర్లేదు. నేను ఫస్ట్ టైం కుక్కర్లో అయితే ట్రై చేశానండి. ఎలా వస్తుందో ఏమనుకున్నాను. అంటే మసాలా అంతా ఒక సైడ్కి వెళ్ళిపోతుంది, దబర్లు చేస్తే నీట్గా మిక్స్ అయిపోతుంది, అదే డిఫరెన్స్. బాగుంది. దీంట్లోకి కొంచెము పెరుగు పులుసుకొని ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.